హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అందరూ డైట్ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నారా లేదనేది కమెంట్ చేయండి. ఎంత తగ్గుతున్నారా ఏంటనేది కూడా కమెంట్ చేయండి. వీడియోకి అనేది లైక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను అనమాట. సో ఈరోజు డైట్ వచ్చేసి నేను ఊరు నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు నుండి అయితే మొదలు పెడుతున్నాను. ఈరోజు మార్నింగ్ లేచి నుంచి ఏం చేశానంటే, మార్నింగ్ లేచి థైరాయిడ్ ట్యాబ్లెట్ హాట్ వాటర్తో వేసుకున్నాను. ఇంకొక హాట్ వాటర్ మళ్ళీ లీటర్ వరకు హాట్ వాటర్ అయితే తాగేశాను. హాట్ వాటర్ తాగక మునుపు నా వెయిట్ 86.15 పాయింట్స్ చూపించింది అనమాట. 86 kgs 15 పాయింట్స్ చూపించింది. ఇప్పుడు లీటర్ వాటర్ తాగాను కదా, ఇప్పుడు ఎంత వెయిట్ చూపిస్తుందో, ఎంత వెయిట్ నేను కూడా చూడలేదు, ఎంత వెయిట్ చూపిస్తుందో మీకు చూపిస్తాను. ఎందుకంటే నా ప్రజెంట్ వెయిట్ చూపించండి అక్క అంటున్నారు కదా. సో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను నా వెయిట్ ఎంత ఉందా ఏంటనేది. చూసేసేయండి, మీ ముందే వెక్తానమాట. ఆల్రెడీ నేను ఇప్పుడు స్నానం అయిపోయింది, లీటర్ వాటర్ కూడా తాగేశాను. ఓన్లీ హాట్ వాటర్ తాగాను. ఇప్పుడు మళ్ళీ సియా సీడ్స్ వాటర్తో కలుపుకొని తాగాలి కదా. ఇప్పుడు నా వెయిట్ చూడండి, 87 ఉన్నాను అనమాట. ఇప్పటికి 87 ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి లెమన్ కలుపుకొని హాట్ వాటర్ అయితే తాగుతాను, సియా సీడ్స్ కలుపుకొని. రండి, ఇప్పుడైతే ఈరోజు లేట్ అయిపోయింది అనమాట. సియా వాటర్ తాగేసరికి 9 అయిపోతుంది. ఎందుకంటే ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. ఇదిగోండి, పూజ చేసుకొని ఇల్లు వాకిళ్ళు అన్నీ కడుక్కొని అన్నీ శుభ్రం చేసుకొని సామాన్ అన్నీ కడుక్కొని పూజ చేసుకొని ఇప్పుడు వాటర్ తాగేసరికి లేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే సియా సీడ్స్ వాటర్ లెమన్ కలుపుకొని వాటర్ అయితే తాగేద్దాము. ఆల్రెడీ వాటర్ పెట్టేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోండి సియా సీడ్స్. ముందైతే లెమన్ పిండేస్తాను. ఈరోజు మనం 9కే తీసుకోవాలి కదా ఫుడ్. ఇప్పుడే వాటర్ తీసుకుంటున్నాను. ఇంకొక 15 మినిట్స్ తర్వాత సియా సీడ్స్ లెమన్ వాటర్. ఈరోజు ఇది ఈ రోజుకి వచ్చేసి మనం 9కి బ్రేక్ఫాస్ట్ లంచ్ అనేది 9కే తీసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మనం ఈవినింగ్ 1 కల్లా జ్యూస్ ఏదైనా తీసుకోవాలన్నమాట. మళ్ళీ 6కి డిన్నర్ చేసుకోవాలి. ఈరోజు మార్నింగ్ మనం ఏం తీసుకుంటున్నాం ఏంటనేది చూపిస్తాను. రండి, రైట్ చూ. ఈరోజు మార్నింగ్ వచ్చేసి రాగి జావా తీసుకుంటున్నాను. ఇదిగోండి, మార్నింగ్ 9 కల్లా రాగి జావా అనేది తాగేసేయండి. లేదంటే స్పూన్తో తినేసినా పర్వాలేదు, లేదంటే మజ్జిగ పెరుగు వేసుకొని తాగినా పర్వాలేదు, అది పాలు వేసుకొని తాగినా పర్వాలేదు. మీరు తాగలేము అంటే, ఇలా తాగలేమంటే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి, షుగర్ అనేది వేయకండి. నేనైతే ఒట్టిదే తాగేస్తాను. ఇలా గట్టిగుంటే స్పూన్తో తినేస్తాను, లేదంటే మజ్జిగ కానీ ఏదైనా వేసుకొని తాగేస్తాను అనమాట. ఇది తాగేటప్పుడు తినేటప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ. సో ఇప్పుడైతే సియా సీడ్స్ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ అయితే కలుసుకుందాం. ఇందులో మీరు తేనె కూడా కలుపుకోవచ్చు, అవసరం లేదు. మనము ఇంకా తేనె నిమ్మకాయ పిండుకుంటున్నాం కదా, తేనె కలుపుకోవాలంటే మీరు కలుపుకోండి. నేనైతే కలుపుకోవట్లేదు తేనె వచ్చేసి. ఇంకొకటి, లెమన్ పడని వారు లెమన్ కాకుండా మేము తీసుకోవచ్చు అంటే ఆమ్లా జ్యూస్ ఉంటుంది కదా, ఆమ్లా జ్యూస్ తీసుకోవచ్చు. లేదంటే జ్యూస్లో మనం ఉసిరికాయ యాడ్, సో ఆమ్లా జ్యూస్ కానీ తీసుకోవచ్చు. లేదంటే జ్యూస్లో ఆమ్లా జ్యూస్ ఇందులో కలుపుకోవచ్చు, లెమన్కి బదులు ఆమ్లా జ్యూసు. లేదంటే ఉసిరికాయ ఉంటుంది కదా, ఉసిరికాయ జ్యూస్లో యాడ్ చేసుకుని మిక్సీ పెట్టేసేయండి. సో వాటర్ తాగిన తర్వాత అంబలు తినేటప్పుడు చూపిస్తాను. హలో అండి, ఇదిగోండి రాగి జావ తీసుకున్నాను. చూడండి నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో. ఇంత తీసుకోండి, 9 కల్లా తినేసేయండి. దీంట్లో వచ్చేసి మజ్జిగ వేసుకున్నా సరే, పాలు వేసుకున్నా సరే, బెల్లం వేసుకున్నా సరే, లేదంటే ఏదైనా కర్రీ ఉంటే కర్రీతో తిన్నా సరే. నేనైతే ఈరోజు ఏం కర్రీ లేదు కాబట్టి ఒట్టితే తినేస్తున్నాను, ఏం వేసుకోలేదు. ఇంకా కొంతమంది నిమ్మరసం వేసుకుంటారు, నిమ్మరసం వేసుకున్నా సరే. ఇప్పుడైతే ఇది తినేసిన తర్వాత 1కి జ్యూస్ చేసుకోవాలా. మళ్ళీ ఇంట్లో ఏదైనా చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇదైతే తింటూ ఉంటున్నా. ఉట్టిదే బాగుంది. ఇది తినడం వల్ల మనకి 1 గంట 2 వరకు ఆకలి అనేది వేయదనమాట. మళ్ళీ 1 గంటకు జ్యూస్ చేసుకుంటాం కదా, మళ్ళీ 6కి డిన్నర్ చేయాలి. దీని ప్లేస్లో ఇంకేదైనా తీసుకుంటామంటే తీసుకోండి, కానీ ఏదైనా
తక్కువ క్వాంటిటీ తీసుకోండి. తీసుకుంటే వెయిట్ అనేది మీరు తొందరగా తగ్గట్లేదని చెప్తున్నారు కదా, తినే ఫుడ్ అనేది తక్కువ క్వాంటిటీ తీసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవుతామన్నమాట. నేను ఊరు నుండి వచ్చిన తర్వాత మళ్ళీ 2 kgs అయితే తగ్గిపోయాను వెయిట్. పొద్దున చూసేసరికి 86 ఉన్నాను, 15 పాయింట్స్ అయితే ఉన్నాను. ఇప్పుడు వాటర్ తీసుకున్నాను కదా, 1.5 లీటర్ వాటర్ అయితే తాగేశాను. మళ్ళీ ఇప్పుడు రాగి జావ తీసుకుంటున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ ఎంత వెయిట్ ఉంటాననేది మళ్ళీ మార్నింగ్ మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే రాగి జావ తినేసిన తర్వాత 1 kg జ్యూస్ చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను. హాయ్ అండి, జ్యూస్ టైం అయితే వచ్చేసింది. 12:31 కల్లా జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. జ్యూస్కి వచ్చేసి ఈరోజు వాటర్ మిలన్, ఓన్లీ వాటర్ మిలనే జ్యూస్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఆరెంజ్ యాపిల్ కలిపి జ్యూస్ చేసుకోండి. ఓన్లీ ఫ్రూట్ జ్యూసే. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము మిక్సీలో వేసుకుంటే మంచిగా గ్రైండ్ అయిపోయిన తర్వాత వడకట్టుకోవాలి. నేను చూడండి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఒక వాటర్ మిలన్లో సగంలో సగం అనుకోండి. ఇంకా ఇదిగోండి జ్యూస్కి వచ్చేసి ఈ జ్యూస్ అంతా ఇప్పుడు గ్రైండ్ చేసేస్తాను. ఇప్పుడు సమ్మర్ కదా, వాటర్ మిలన్ అందరికీ దొరుకుతుంది కాబట్టి వాటర్ మిలన్ జ్యూసే తీసుకోవాలి ఎక్కువ శాతం, మనకి చాలా మంచిది. అయిపోయింది, వడకట్టేస్తాం. ఇదిగోండి జ్యూస్ చూడండి, గ్లాసులో జ్యూస్ అవుతుంది అన్నమాట. ఇది స్పూన్ ఏది ఇలా తాగేస్తానంటే ఇలా తాగేసేయండి. మనం ఎలాగా జ్యూస్లో వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేసుకుంటాం కదా, ఇలా తాగేసిన మంచిదే. కొంతమంది ఇలా తాగరు అనమాట, అందుకే వడకట్టి చూపిస్తున్నాను. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో వాటర్ ఏమీ వేసుకోలేదు చూడండి. జ్యూసు వాటర్ వేసుకోకుండా ఇంత అయిందనమాట. ఫుల్గా తీసుకున్నా పర్వాలేదు, 1/2 లీటర్ జ్యూస్ తీసుకున్నా పర్వాలేదు. వాటర్ మిలన్ అనేది మనం ఒట్టి వాటరే కదా, ఇంకేం అవసరం లేదు కాబట్టి ఫుల్గా తీసుకోండి. 1/2 లీటర్ జ్యూస్ అయితే సరిపోతుంది అనమాట. సో ఈ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫోటో ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టాను, చల్లగా ఉంది. ఎండ బాగా ఉంది కదా, సమ్మర్ కదా, ఎండ బాగా ఉంది బయట. చల్లని జ్యూస్. మళ్ళీ ఈవినింగ్ 6 కల్లా 5-6 కల్లా ఏదైనా డిన్నర్ తినేసేయండి. ఎందుకంటే మనం జ్యూస్ 1 కల్లా తాగుతాం కదా, ఆకలి వేసేస్తుంది కాబట్టి 5 వాకింగ్ చేయాలనుకుంటే 5 నుండి 6 వరకు వాకింగ్ చేయండి. 6కి డిన్నర్ చేసేసేయండి. పొద్దున్న ఒక డ్రెస్, ఇప్పుడు ఒక డ్రెస్ అనుకోగలరు. కొద్దిగా చిన్న పని పడి బయటకి అయితే వెళ్ళాను అనమాట, అందుకే డ్రెస్ చేంజ్ చేసేసాను. సో నెక్స్ట్ డిన్నర్ ఏం చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను. హాయ్ అండి, ఈవినింగ్ అయిపోయింది కదా. ఈవినింగ్లో నేను కాఫీ తాగాను, ఆ వీడియో అయితే మీకు పెట్టలేకపోయాను అనమాట. వీడియో వచ్చేసి కాఫీ, బ్లాక్ కాఫీ కానీ, లెమన్ టీ కానీ, లేదంటే లిప్టన్ టీ కానీ తాగండి. నేనైతే కాఫీ తీసుకున్నాను, తేనె వేసుకొని కాఫీ తాగాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాఫీ తాగినప్పుడు నేను వీడియో తీయలేకపోయాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా వంట చేసే ముందు, ఈవినింగ్ డిన్నర్ చేసే ముందు పొద్దున్న నానబెట్టుకుంటాం కదా సియా సీడ్స్, అప్పుడప్పుడు హాట్ వాటర్లో కలుపుకొని తాగేసేయాలి. ఇప్పుడు నేను వంట చేసే ముందు ఈ 1/2 లీటర్ నీళ్ళు అయితే తాగేస్తాను. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ 6కి డిన్నర్ చేస్తాం కదా, మళ్ళీ జీరా వాటర్ తాగాలి కదా 6 నుండి 8 లోపు. అందుకే ఇప్పుడైతే జీరా వాటర్ కూడా ఎలా చేస్తాను ఏంటి అనేది షార్ట్ వీడియోలో పెడతాను, చూసేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ దోశ చేసుకుంటున్నాము. దోశలోకి వచ్చేసి రాగిపిండి దోశ అనమాట. రాగిపిండి దోశ చట్నీ చేస్తున్నాను, టమాటా పల్లి చట్నీ చేస్తున్నాను. సో ఈవినింగ్ వచ్చేసి ఈ నీళ్ళు తాగిన తర్వాత
ఈవినింగ్ డిన్నర్ కోసము ఇప్పుడైతే రెడీ చేస్తాను అనమాట. ఇల్లు చూసారా ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇల్లు ఆ ఇల్లు చూడండి. ఇంట్లో నేను తినకపోతే పులిహోర చూడండి, మా ఆయన ఒక్కరే తిన్నారనమాట. చిన్న పాప ఇలా ముట్టుకోలేదనమాట. పులిహోరాలు అలాంటివి ఎక్కవు, అంత పులిహోర ఉంది చూడండి. ఇప్పుడు కింద వాచ్మెన్కి పిలిచి ఇచ్చేస్తాను అది ఆ పులిహోర. మా ఆయన వచ్చేసి పొద్దున్న తింటే మళ్ళీ రెండో పూట ఆ వెరైటీ తిందనమాట. వేరే వెరైటీ ఉండాలి. కర్రీ చేశాను ఆల్రెడీ, షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. సాటర్డే లంచ్కి మేము పులిహోర ఇంకా క్యాబేజీ పెసరపప్పు కర్రీ చేశాను. పులిహోర చూడండి ఎంత ఉందో. ఇంకొక ఇద్దరికి వస్తుంది అనమాట పులిహోర. అన్నం మిగిలిందని చేశాను, లేదంటే అంతంత చేయను అనమాట. ఎప్పుడో ప్రసాదంలాగా ఇంత చేస్తాను, దేవుడికి నైవేద్యం పెడతాను, మిగతాది మేము తింటాం అనమాట. నేను తింటే కనుక మొత్తం తినేస్తాను. ఇలా తినే మిగిలిందంతా తినేసి ఇంత వెయిట్ పెరిగిపోయాను అనమాట. సో గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చాను. అన్నీ తీసుకొచ్చి సర్దాను అనమాట. డబ్బాల్లో అన్నీ సర్దుకున్నాను. గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చి సర్దిన తర్వాత ఇల్లు తుడిచి నీళ్ళు అయితే తాగాను అనమాట. ఇప్పుడు నీళ్ళు తాగిన తర్వాత కూడా నీళ్ళు అయితే ఉన్నాయి కదా, తాగేసాను కదా. ఇవ్వండి, నీళ్ళు తాగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మీకు రాగి దోశ వేసుకొని చట్నీ చేసుకొని తినేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో అప్పటి వరకు అయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏంటది నల్ల జీలకర్ర నీళ్ళు ఈ వీడియోలోనే చేస్తాను, లేదంటే షార్ట్ వీడియోలో పెడతాను అనమాట. ఇది ఒకటి బయట ఉండిపోయింది అనమాట. పూల్ మకాని డబ్బాలో వేయాలా. వేసిన తర్వాత కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఇవ్వండి, మా చిన్న పాపకు బతిమాలితే సింకులు ఉన్న గిన్నెలే తోమింది అనమాట. నేను సూపర్ మార్కెట్కి వెళ్తాను అంటే ఆ సింకులు ఉన్నవే తోమింది. మిగతా గిన్నెలు ఇప్పుడు కుక్కర్లో అన్నం ఊర్చాను. ఇప్పుడు పులిహోర కూడా తీసేసి గిన్నెలో అన్ని తోమేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. దీంట్లో లెమన్ సో వీడియో తీసేటప్పుడే స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుంది అనమాట. అందుకే సడన్గా వీడియో అయితే ఆగిపోయింది అనమాట. సో చట్నీ దోశ అన్నీ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. వీడియో లెంత్ పెడుతుంటే నా ఫోనే బ్లీడ్ అయిపోతుంది అనమాట. సో ఇదిగోండి, రాగి అట్టు వేసుకున్నాను. ఆనియన్ వేసుకొని ఆ రాగి పిండిలోనే ఆనియన్ కలిపేసాను అనమాట. ఆనియన్ కలిపేసి అట్లాగే వేసుకున్నాను అనమాట. వేసుకొని దీంతో పాటు చట్నీ, టమాటా పల్లి చట్నీ ఏం వేయలేదు దీంట్లో. టమాటా పల్లి చట్నీ ఇంట్లో వాళ్ళకి నాకు అని చేశాను. ఫోటో. సో ఇప్పుడైతే తినేస్తాను. తినేసిన తర్వాత నేను ఈరోజు బ్లాక్ జీరా డ్రింక్ అయితే తయారు చేస్తాను. ఆ డ్రింక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది షార్ట్లో పెడతాను. షార్ట్లో పెట్టిన తర్వాత మీరు చూడండి. ఈ దోశ కూడా ఇప్పుడు తిన్న తర్వాత వచ్చేసి షార్ట్లో పెడతాను. సో ఇదిగోండి అట్టు ఎలా ఉందో, కొద్దిగా క్రిస్పీగా వేసుకున్నాను అనమాట. చాలాసేపు సిమ్లో వదిలేసాను మూత పెట్టేసి. పొద్దుటి నుండి పని కదా, మొహం చూడండి అది ఎలా ఉందో. ఆనియన్ ఉడకాలనేసి సిమ్లో పెట్టి మూత పెట్టేశాను. చాలా బాగుంది అట్టు, చాలా బాగుంది. దీంతో పాటు ఎగ్ తింటే ఎగ్ తీసుకోండి, వైట్స్ టూ ఎగ్ వైట్స్ తీసుకోండి, లేదంటే పన్నీర్ పీసులు చిన్న పీసులు ఒక 4 తీసుకోండి. మెయిన్ కీరా తీసుకోండి. ఈ వారంలో నేను అసలు కీరా తీసుకోలేదు ఊరు నుండి వచ్చిన తర్వాత. ఇప్పుడు రేపు మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కీరా అయితే స్టార్ట్ చేస్తాను. కీరా తిన్న వాళ్ళు జ్యూస్ తాగుతామంటున్నారు కదా, జ్యూస్ తాగేసేయండి. అలా కూడా మంచిదే, జ్యూస్ చేసుకొని తాగేసేయండి. దోశ సూపర్ వచ్చింది. రాగి పిండిలో ఆనియన్ సన్నగా కట్ చేసుకొని అందులో ఉంటే కొత్తిమీర కరివేపాకు జీలకర్ర కూడా వేసి అట్టులాగా వేసుకుని ఒకటే అట్టు. దీంతోపాటు పన్నీరు ఎగ్స్ కీరా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి అనేది లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, నాకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట వీడియోస్ చేయాలని. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.